అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా గ్యాస్‌తో పని లేకుండా అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కటి స్వీట్ అయితే తయారు చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ స్వీట్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పంచదార అలానే ఒక 2, 3 ఇలాచీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పంచదారని ఒక గిన్నెలోకి జల్లెడతో జల్లించుకుందాం. పలుకులేమీ లేకుండా మెత్తగా పౌడర్‌లా ఉంటుందన్నమాట. పంచదార పొడిలో ఒక 4, 5 స్పూన్ల సుమారు పాలు వేసుకొని దీనిని చక్కగా కలుపుతూ ఉన్నామంటే మంచి క్రీమ్‌లాగా తయారవుతుంది. విస్కర్‌తో కానీ, స్పూన్‌తో కానీ ఇలా బాగా కలిపేసామంటే మన వీడియోలో చూస్తున్న విధంగా తయారవుతుంది. ఈ క్రీమ్‌నైతే పక్కన పెట్టేసి ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల మరమరాలు అలానే ఒక 10 జీడిపప్పు వేసి ఇక్కడ జీడిపప్పుకు బదులుగా బాదం పప్పు అయినా వేయొచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మరమరాలు, జీడిపప్పుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా పొడైతే సరిపోతుంది. మనం ముందు కలిపి పెట్టిన క్రీమ్‌ని ఒక్కసారి బాగా కలిపేసుకొని మనం పట్టిన పొడి అందులో వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పంచదారతో వద్దు, పంచదార తినము అనుకునే వాళ్ళైతే బెల్లం పొడి దొరుకుతుంది కదా! బెల్లం పొడితో అయినా చేసుకోవచ్చు. ఇలా పిండంతా మంచిగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు కొబ్బరి పొడి వేయాలి. మనం ఏ కప్పుతో అయితే పంచదార, మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని పిండంతా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ చేయడానికి మనం గ్యాస్ కానీ, నూనె కానీ, నెయ్యి కానీ అసలేమి వాడట్లేదు. ఈజీగా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. మనం తయారు చేసిన స్వీట్ మిశ్రమాన్ని ఇలా బాక్స్‌లో అయినా, ప్లేట్‌లో అయినా వేసి ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసి మనకి నచ్చిన షేప్‌లో వీటిని కట్ చేసుకోవచ్చు. గ్యాస్‌తో పని లేకుండా అన్నీ ఇంట్లో ఉండే వాటితో ఈజీగా ఒక్కసారి ఈ కొబ్బరి చెక్కలు తయారు చేసి చూడండి. మీకైతే తప్పకుండా నచ్చుతాయి. చిన్నపిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి తినడానికి అడుగుతూ ఉంటారు కదా! ఇలా ఒకసారి అప్పటికప్పుడే కొబ్బరి చెక్కలు తయారు చేసి ఇవ్వండి. ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.